జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాలను గనక మనం చూసినప్పుడు వృషభ రాశి వారికి లాభకుజుని యొక్క బలం అలా తగ్గి వ్యయకుజుని యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమైనది. ఈ వ్యయకుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది అంటే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అనగా వ్యయస్థానమందు కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడము, స్థానచలనము అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగంలో మార్పులు తీసుకురావడము, అలాగే ఏదైనా ఒక చోట కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడము, ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవలసి రావడము, ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వలస వెళ్ళవలసి రావడము, అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడము, అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితులకి కుజుడు కారణమవుతారు. దీనితో పాటు అనవసరమైనటువంటి ఖర్చు, మోసపోయేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. అనవసరంగా ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇవ్వడము లేదా కొంత తప్పుగా పెట్టుబడి పెట్టడం ద్వారా ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ జూలై నెల 12వ తారీఖు వరకు ఈ వ్యయకుజుని యొక్క దోషం నుండి బయటపడడానికే వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానితో పాటు సుబ్రహ్మణ్యారాధన కూడా చేసుకుంటూ మంగళవారం నాడు కందిపప్పు ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఈ నెల 12 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండడం లాంటివి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక